మనం ఒకసారి గతంలోకి వెళ్దాం. అంటే ఒక చీకటి కాలాన్ని ఊహించుకుందాం. అవును, ఖచ్చితంగా. మన రేయింబవళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో సగం పైగా పన్నుల రూపంలో కట్టాలి. కాని ఎందుకు అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. రైట్. అసలా ప్రశ్న అడుగుతే మరుసటి రోజు ప్రాణాలు దక్కవు. కరెక్ట్. ఆ నియమాలెవరు రాశారో, ఆ చట్టాలు ఎక్కడుంటాయో కూడా ఎవరికీ తెలియదు. ఒక పెద్ద కోట గోడల వెనుక ఎవరో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవే ఆఖరి నిర్ణయాలు. అవును, వాటిని గుడ్డిగా పాటించడమే. ఎందుకంటే అధికారమనేది దేవుడిచ్చిన హక్కు అని, దాన్ని ప్రశ్నించడం ఘోరమైన పాపం అని అప్పట్లో నూరిపోశారు. కాని ఆలోచించండి, ఒక చిన్న కాగితం మొక్క, దానిమీద అచ్చైన కొన్ని నల్లటి అక్షరాలు ఆ భయంకరమైన కోటగోడలను ఎలా బద్దలు కొట్టాయో. ఆయుధాలు చెయ్యలేని పనిని ఒక ముద్రణా యంత్రం అంటే ప్రింటింగ్ ప్రెస్ చాలా సునాయాసంగా చేసిందంటారు. ఖచ్చితంగా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఈ అద్భుతమైన చారిత్రక పరిణామాన్ని మనం శోధించబోతున్నాం. ప్రజలు కేవలం పాలకుల ఆజ్ఞలను శిరసావహించే స్థాయి నుండి అసలు ఎందుకు పాటించాలి అని ఏకంగా పాలకుల కళ్ళలోకి చూసి అడిగే స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఇవాళ మనం విడమర్చి చూద్దాం. రైట్. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆనాటి సమాజంలో ఉన్న ఆ అగాధం గురించి మాట్లాడుకోవాలి. పాలకులకు సామాన్య ప్రజలకు మధ్య ఒక భారీ విభజన ఉండేది. హ్మ్. ఒక భౌతికమైన దూరమంటారా? కేవలం భౌతికమైన దూరం మాత్రమే కాదు. ఒక రాజు ఎత్తైన కోటలో ఉండటం, సామాన్యుడు బురద గుడిసెలో ఉండటం అనేది బయటికి కనిపించే విషయం మాత్రమే. కాని అంతకంటే లోతైనది, ప్రమాదకరమైనది వారి మధ్య ఉన్న మానసిక ఆఘాతం. మానసిక అగాధమంటే అంటే అసలు ఆ రాజుగారికి సంబంధించిన విషయాలు రాజకీయమనేది తమకు సంబంధించింది కాదని సామాన్యులు అనుకునేవారా? ఖచ్చితంగా. పరిపాలన అనేది వాళ్లకొక మ్యాజిక్ షో లాంటిది. ఆ షోలో కర్టన్ వెనక ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ఎప్పటికీ తెలియదు. కేవలం ఫలితాలు మాత్రమే కనిపిస్తాయంటారు. అవును. సడన్గా పన్ను పెరిగింది, లేదా ఒక యుద్ధమొచ్చింది, ఇలాంటి ఆజ్ఞలు మాత్రమే తెలుస్తాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, ఏ లాజిక్తో తీసుకుంటున్నారు అని ఆలోచించే హక్కు తమకు ఉందనే భావనే ఆనాటి సమాజంలో ఎవరికీ ఉండేది కాదు. అధికారమంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేనిది అనే ఒక అలిఖిత నియమం ఉండేది కదా. 100% నిజమండి. ఇది వింటుంటే నాకు మన మూల గ్రంథాలు చదువుతున్నప్పుడు తట్టిన ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. ముద్రణా యంత్రం రాకముందు సామాన్యుడి పరిస్థితి అచ్చం డ్రైవర్ క్యాబిన్ ఎక్కడుందో కూడా తెలియని ఒక చీకటి వాహనంలో ప్రయాణించడం లాంటిది. మంచి పోలిక. మనం వెనుక ఎక్కడో చీకటి గదిలో కూర్చునుంటాం. రోడ్డు మీద ఉన్న ఎగుడు దిగుడులు, కుదుపులు, అకస్మాత్తుగా వేసే బ్రేకులు మాత్రమే మన శరీరానికి తెలుస్తాయి. కాని వాహనం ఎటు వెళ్తోందో తెలిసే అవకాశం లేదు. అవును, అడిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మనకు ముందసలు ఏముందో కనిపించదు కదా. బయట ప్రపంచం కనిపించడం మొదలైంది. అవును. బయట ప్రపంచం ఎలా ఉందో, పక్కన వెళ్తున్న ఇతర వాహనాలు ఎలా ఉన్నాయో ప్రజలకు కనిపించడం మొదలైంది. ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన మార్పు కాదు. ఇది మనుష్యుల ఆలోచనా విధానంలో వచ్చిన ఒక భూకంపం. ఇక్కడే మనకు పోలిక అనగా కంపారిజన్ అనే ఒక కొత్త మెకానిజం పుట్టుకొచ్చింది. ఈ పాయింట్ దగ్గరే కాస్త ఆగుదాం. ఆ మెకానిజం ఎలా పనిచేసిందో కాస్త వివరిస్తారా? ఒక సామాన్య పౌరుడు తన జీవితాన్ని మరొకరి జీవితంతో ఎలా పోల్చుకోవడం మొదలుపెట్టాడు? ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయం చేసుకునే రైతుని తీసుకుందాం. ఊరికి పన్నులు వసూలు చేయడానికి ఒక అధికారి వస్తాడు. అప్పటివరకు ఆ రైతుకు తెలిసిన ప్రపంచం తన ఊరు, తన కష్టాలు మాత్రమే. అధికారి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు. ఖచ్చితంగా. కాని ఒకరోజు ఎవరో ఒకరు ఒక చిన్న కరపత్రాన్ని ఆ ఊరికి తీసుకొచ్చారు. అందులో పక్క రాష్ట్రంలో లేదా పక్క ప్రాంతంలో పన్నులు ఎంత తక్కువగా ఉన్నాయో అచ్చువేసి ఉంది. అక్కడి పాలకులు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో కూడా చదివి తెలుసుకున్నారు. అప్పుడు ఖచ్చితంగా మైండ్లో ఒక సందేహం వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. నేనెందుకు ఇంత పన్ను కట్టాలి, నా పక్క ఊరివాడికి లేని కష్టం నాకెందుకు అనిపిస్తుంది అంటే అప్పటివరకు తమ కష్టాన్ని తమ కర్మ అనుకున్న వాళ్ళు అది కర్మ కాదు, ఒక మనిషి చేసిన చట్టమని తెలుసుకున్నారన్నమాట. అక్షరాలా అదే జరిగింది. ఏమిటి అనే ప్రశ్న నుండి ఎందుకు అనే ప్రశ్నకు సమాజం మళ్లడం ఇక్కడే మొదలైంది. రాజుగారు ఏమి నిర్ణయించారు అని అడిగే బానిసత్వపు మైండ్సెట్ నుండి బయటపడ్డారు. అవును. రాజుగారు ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నారు అని అడిగే పౌరుడి మైండ్సెట్ వైపు ఒక పెద్ద అడుగు పడింది.
మార్కెట్ వీధుల్లో 10 మంది చేరినప్పుడు ఈ కరపత్రాలే చర్చనీయాంశంగా మారాయి. వావ్! ఇక్కడే మన సత్యశోధనలో నాకు బాగా నచ్చిన ఒక చిన్న సంఘటనను ప్రస్తావించాలి. ఒక చిన్న ఇల్లు, రాత్రిపూట ఒక చిన్న నూనె దీపం వెలుగులో ఒక తండ్రి తన కొడుకుతో కలిసి ముద్రించబడిన ఒక కాగితాన్ని చర్చిస్తుంటాడు. ఆ ప్రస్తావన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడు ఆ చిన్నారి కొడుకు ఒక అమాయకమైన కాని సమాజాన్ని కుదిపేసేంత పదునైన ప్రశ్న అడుగుతాడు. నాన్నా, ఈ నియమాలను మనుషులే కదా రాశారు, ఆ మనుషులు రాసిన నియమాలను ఇంకో మనిషి ఎందుకు అని ప్రశ్నించకూడదా అని. అది మామూలు ప్రశ్న కాదు. ఆ ప్రశ్నకు తండ్రి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అవును, ఎందుకంటే ఆ ప్రశ్న వెనుక ఒక కొత్త ప్రపంచం వేగంగా దూసుకొస్తోంది. నిజమే. ఆ చిన్న పిల్లవాడి ప్రశ్నలో ఆనాటి ముద్రణా విప్లవం యొక్క సారాంశం మొత్తం దాగి ఉంది. దేవుడి పేరుతో, ఆచారాల పేరుతో ఉన్న చట్టాల వెనుక మనుషులున్నారని ఎప్పుడైతే అక్షరాల ద్వారా ప్రజలకు తెలిసిందో, ఇక ఆ అధికారాన్ని గుడ్డిగా ఆరాధించడం ఆగిపోయింది. కానీ ఇక్కడే నాకొక పెద్ద సందేహమొస్తోంది. ఇప్పుడు ఈ కరపత్రాలు వచ్చాయి, ప్రజలు చదువుకున్నారు, ఎందుకు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఇదంతా బావుంది. కాని రాజమహల్లో కూర్చున్న రాజుగారి కోణం నుండి ఆలోచిద్దాం. రాజుగారి కోణం. శతాబ్దాలుగా ఒక భయాన్ని, ఒక రకమైన గంభీరతను ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను చెప్పిందే శాసనమనుకునే రాజు సడన్గా ప్రజల ముందుకొచ్చి, చూడండి, నేనీ పన్ను ఎందుకు పెంచుతున్నానంటే మన ఖజానాలో డబ్బుల్లేవు అని సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితొస్తే ఆ రాజు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది గదా. చాలా సహజమైన సందేహం ఇది. ఒక సామాన్యుడడిగిన ప్రశ్నకు జవాబిచ్చుకుంటే ఆయన కిరీటానికున్న బరువు తగ్గిపోతుంది గదా. ఇది పాలకులకు నష్టం కాదా? ఇది చాలా ప్రాక్టికల్ అయిన వ్యూహాత్మకమైన సందేహం. శతాబ్దాలుగా అధికారమంటేనే భయం, దూరం, నిగూఢత్వం. వివరణ ఇవ్వడమంటేనే ఒక రకంగా తమ బలహీనతను ఒప్పుకోవడమే అని చాలామంది రాజులు భయపడ్డారు. అవును మరి. అలాంటప్పుడు వాళ్ళేం చేశారు? ఇక్కడే చరిత్రలో ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ఈ కాలంలోనే బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ అనే ఒక కొత్త రాజకీయ కొలమానం పుట్టుకొచ్చింది. బాధ్యత అనే కొలమానం. అవును. అప్పటి వరకు ఒక నాయకుణ్ణి అతని సైనిక బలంతోనూ వారసత్వంతోనూ కొలిచేవారు. కాని ఇప్పుడు ఆయన చేసే పనులకు సరైన కారణముందా అని కొలవరం మొదలుపెట్టారు. అంటే మారుతున్న గాలిని పసిగట్టిన కొందరు వివేకవంతమైన పాలకులు ఒక గొప్ప స్ట్రాటజీ ప్లే చేశారన్నమాట. ఖచ్చితంగా. వాళ్ళు ఈ పరిస్థితిని తమ బలహీనతగా కాకుండా తమ బలంగా మార్చుకున్నారు. ఆహా, ఎలాంటి స్ట్రాటజీ? వాళ్ళు ఈ కరపత్రాలను ఎలా ఎదుర్కొన్నారు? ప్రజలను ఇక బానిసలుగా చూడలేమని అర్థం చేసుకున్న వాళ్ళు కౌంటర్ ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఓ, అంటే పాలకులే స్వయంగా తమ విధానాలను వివరిస్తూ కరపత్రాలను ముద్రించి ప్రజల్లోకి వదిలారా? అవునండి. నేను మీకోసమే ఈ రోడ్లు వేస్తున్నాను, అందుకే ఈ పన్ను వసూలు చేస్తున్నాను అని వాదించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా ఇది వాళ్లను బలహీనపరచలేదు, మరింత స్ట్రాంగ్గా మార్చింది. అద్భుతం. అంటే పారదర్శకతను ఒక ఆయుధంగా వాడుకున్నారన్నమాట. రైట్. ప్రజలకు సరైన వివరణ ఇచ్చినప్పుడు అది భయం స్థానంలో గౌరవాన్ని, మద్దతును తీసుకువచ్చింది. వివరణ ఇవ్వడం నేర్చుకున్న అధికారం ప్రజామోదం అనే కొత్త బలాన్ని పొందింది. తమ నిర్ణయాలను దాచిపెట్టడం కన్నా ఓపెన్గా చెప్పడం వల్ల వాళ్ల స్థానం మరింత పదిలమయ్యింది. ఖచ్చితంగా. కాని ఈ పద్ధతి అందరూ రాజులు ఫాలో అవ్వలేదు కదా. కొందరు పాతకాలపు ఆలోచనలతోనే ఉన్నారు. అదే నేను అడగబోతున్నాను. అందరూ ఇంత స్పోర్టివ్గా తీసుకొనుండరు కదా. కొందరికి ఈగో హర్ట్ అయి ఉంటుంది. నన్నే ప్రశ్నిస్తారా అని అణిచివేసిన పాలకులు లేరా? సెన్సార్షిప్ అనేది లేదా అప్పట్లో? బోలెడన్నా ఉండేది. ఈ కొత్త మార్పును అంగీకరించలేని పాలకులు ఈ కరపత్రాలను చూసి వణికిపోయారు. ప్రజల ప్రశ్నలను రాజద్రోహంగా భావించారు కదా. అవును, అగౌరవంగా భావించారు. బహిరంగంగా నలుగురు చేరి మాట్లాడుకుంటే దాన్నొక కుట్రగా పరిగణించారు. పుస్తకాలను తగలబెట్టారు, ప్రింటింగ్ ప్రెస్లను పగలగొట్టారు. ఎవరైనా అలాంటి కాగితాల పట్టుకుని కనిపిస్తే కఠినంగా శిక్షించుంటారు. ఖచ్చితంగా. దూరాన్ని, భయాన్ని మళ్లీ మెయింటైన్ చేస్తే అధికారం సురక్షితంగా ఉంటుందని వారు గుడ్డిగా నమ్మారు. మరివాళ్ల అణిచివేత పనిచేసిందా? ఆ సెన్సార్షిప్ సక్సెస్ అయ్యిందా? ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే వాళ్లొక మెకానిజంను అర్థం చేసుకోలేకపోయారు. ముద్రణా యంత్రం ఇప్పటికే ఆ దూరాన్ని శాశ్వతంగా చెరిపేసింది. ముద్రించబడిన ఆలోచనలు గాలిలాంటివి అంటారు. అవునండి. ఒక దారి మూసేస్తే ఇంకో దారిలో ఇళ్లల్లోకి, బడుల్లోకి, వీధుల్లోకి చేరిపోయాయి. ఒక విషయం గురించి ఒకసారి పబ్లిక్లో చర్చ మొదలైన తర్వాత దాన్ని మళ్లీ నిశ్శబ్దంలోకి నెట్టేయడం ఎవరి తరమూ కాలేదు.
భౌతికమైన పుస్తకాలను కాల్చేయడరు కానీ ఆ పుస్తకం చదివిన 10 మంది మెదళ్లలోని ఆలోచనలను కాల్చలేరు కదా.